అలా వైకుంఠపురంలో మన అల్లర్జున్ అన్న హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది. అర్జెంట్ గా ఈ హెయిర్ స్టైల్ సెలూన్ కి వెళ్ళి మనం అర్జెంట్ గా చేసేసుకోవాలి అని మనం ఒక ఫోటో పట్టుకుని సెలూన్ కి వెళ్తాం, హెయిర్ స్టైల్ చేపించుకుంటాం. కానీ అది మన పైన అస్సలు సూట్ అవ్వదు. ఎందుకంటే మన ఫేస్ షేప్ వేరు అండ్ మనం చేయించుకునే హెయిర్ స్టైల్ వేరు. సో మనం ఎప్పుడైనా హెయిర్ స్టైల్ చేపించుకుంటున్నాం అంటే మన ఫేస్ షేప్ బట్టే మనం హెయిర్ స్టైల్ అనేది చేపించుకోవాలి. సో అందుకోసం ఈవేళ మన టాపిక్ ఏంటంటే ఫేస్ షేప్ బట్టి మనం హెయిర్ స్టైల్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన గంట బటన్ కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి టైం వేస్ట్ చేయకుండా రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ తెలుసుకుందాం మన ఫేస్ షేప్స్ ఎన్ని రకాలు ఉంటాయి. సో మాక్సిమం మన ఫేస్ షేప్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓవల్ ఫేస్ షేప్, ఒకటి రౌండ్ ఫేస్ షేప్, స్క్వేర్ ఫేస్ షేప్ అండ్ డైమండ్ ఫేస్ షేప్. సో సాధారణంగా ఇవి మాక్సిమం ఎక్కువగా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కానీ మాక్సిమం రెగ్యులర్ గా అందరికి ఇవే ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ మన ఫేస్ షేప్ ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. దానికోసం ఏంటంటే మీకు ఒక స్మార్ట్ ఫోన్ అనేది కావాలి. సో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సో కెమెరా తీసుకోండి, సెల్ఫీ తీసుకోండి, ఇలా స్ట్రైట్ గా సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ తీసుకున్న తర్వాత అక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ఒక పెన్సిల్ అనేది ఉంటుంది. సో ఆ పెన్సిల్ ని నొక్కి మీరు మీ అవుటర్ లైన్ ఏదైతే ఉంటుందో దాని కనుక ఇలా రౌండ్ గా చుట్టారంటే, అంటే సపోజ్ ఈ అవుటర్ లైన్ ఉంది, ఇలా అవుటర్ లైన్ ని మీరు పెన్సిల్ తో మార్క్ చేసుకున్నారంటే మీ హెయిర్ స్టైల్ మీకు తెలిసిపోతుంది. సో ఒకవేళ మీ ఫేస్ షేప్ ఎగ్ షేప్ లో ఉందంటే అది ఓవల్ ఫేస్ షేప్, రౌండ్ గా ఉందంటే రౌండ్ ఫేస్ షేప్, ఒకవేళ ఎడ్జెస్ కనుక స్క్వేర్ లా ఉన్నాయంటే అది స్క్వేర్ ఫేస్ షేప్, లేదనుకుంటే ఒక డైమండ్ ఫేస్ లో ఉందంటే అది డైమండ్ ఫేస్ షేప్. సో ఈ విధంగా సింపుల్ గా మీ ఫేస్ షేప్ అనేది తెలుసుకోవాలి. సో మన ఫేస్ షేప్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకుందాం. నెక్స్ట్ మెయిన్ టాపిక్ లో వెళ్దాం. మనం హెయిర్ స్టైల్స్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఓవల్ ఫేస్ షేప్ మీద మనకి ఏమేమి హెయిర్ స్టైల్స్ అనేవి సూట్ అవుతాయి. సో ఓవల్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళు చాలా లక్కీ, ఎందుకంటే ఓవల్ ఫేస్ షేప్ మీద అన్ని రకాల హెయిర్ స్టైల్స్ అనేవి సూట్ అవుతాయి. సో మీరు అండర్ కట్ చేయించుకోవచ్చు, ఫేడింగ్ చేయించుకోవచ్చు, లేదంటే స్పైక్ హెయిర్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, లేదంటే లాంగ్ హెయిర్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఏ హెయిర్ స్టైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫేస్ షేప్ కనుక ఓవల్ ఫేస్ షేప్ ఉందంటే. సో ఓవల్ ఫేస్ షేప్ అంటే కొంచెం గుడ్డులా ఉంటుంది, అంటే ఎగ్ షేప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో నా ఫేస్ షేప్ మీరు చూసినట్లయితే ఓవల్ ఫేస్ షేప్ ఉంది. సో నేను ఇక్కడ ఫుల్ లెంత్ హెయిర్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తున్నాను, అంటే మొత్తం హెయిర్ అనేది మెయింటైన్ చేస్తున్నాను, అంటే ఈ సైడ్స్ అనేవి కొంచెం సేమ్ ఈక్వల్ గా ఉంటుంది అండ్ పైన ఎక్కువ హెయిర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా నేను మెయింటైన్ చేస్తున్నాను. సో మీకు ఫేస్ షేప్ కనుక ఓవల్ అంటే మీరు ఈ హెయిర్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా సైడ్ ఫేడ్ అనేది చేయించుకోవచ్చు, లేదంటే లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓవల్ ఫేస్ షేప్ వాళ్ళు హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రౌండ్ ఫేస్ షేప్ మీద ఏమేమి హెయిర్ స్టైల్ సూట్ అవుతాయి. సో మీ ఫేస్ షేప్ కనుక రౌండ్ గా ఉందంటే మీ ఫేస్ మీద అన్ని రకాల హెయిర్ స్టైల్స్ అనేవి సూట్ అవ్వు. కొన్ని హెయిర్ స్టైల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మీరు షార్ట్ హెయిర్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో షార్ట్ హెయిర్ అంటే ఏంటంటే సైడ్స్ కొంచెం షార్ట్ చేసుకుని పైన అప్పర్ కూడా కొంచెం షార్ట్ చేసుకున్నారంటే మీరు చాలా అందంగా, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. అండ్ అదే విధంగా ఒకవేళ మీరు కనుక సైడ్ ఫేడ్ చేయించుకోవాలి అనుకుంటే అండర్ కట్ మాత్రం అస్సలు చేయించుకోకండి, ఎందుకంటే మీ ఫేస్ రౌండ్ గా ఉంటుంది అండ్ మీరు అండర్ కట్ చేయించుకున్నారంటే అంత మంచిగా కనిపించదు. ఎందుకంటే మీ ఫేస్ స్ట్రక్చర్ మీద ఎటువంటి షార్ప్నెస్ ఉండదు కాబట్టి మీరు కనుక సైడ్ కూడా షార్ప్ చేసుకున్నారంటే అది అంత అట్రాక్టివ్ గా కనిపించదు. సో దానికోసం ఏంటంటే మీరు సైడ్స్ అనేవి లైట్ గా తగ్గించుకోవచ్చు, ఎక్కువ తగ్గించకండి, ఫుల్ గా స్కిన్నీ లాగా ఎక్కువ తగ్గించకండి. సో కొంచెం తగ్గించుకున్న తర్వాత ఇక్కడ మీరు పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ అప్పర్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం మీరు లాంగ్ గా మెయింటైన్ చేయాలి, అంటే కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాలి. అప్పుడే మీ హెయిర్ స్టైల్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. సో మీరు షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు, లైట్ ఫేడ్ అనేది చేయించుకోవచ్చు, అప్పర్ ఎక్కువగా పెంచుకోవాలి అండ్ అదే విధంగా మీరు కావాలనుకుంటే లాంగ్ హెయిర్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ హెయిర్ స్టైల్స్ కనుక మీరు మెయింటైన్ చేశారంటే రౌండ్ ఫేస్ షేప్ వాళ్ళ మీద హెయిర్ స్టైల్ చాలా మంచిగా సూట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు రౌండ్ ఫేస్ షేప్ మీద ఈ హెయిర్ స్టైల్స్ అనేవి మీరు ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్వేర్ ఫేస్ షేప్. సో మీ ఫేస్ షేప్ కనుక స్క్వేర్ గా ఉందంటే అంటే ఏంటంటే మీ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఈ ఎడ్జెస్, ఇక్కడ ఎడ్జెస్ అండ్ ఇక్కడ ఎడ్జెస్ కూడా కొంచెం ఏంటంటే షార్ప్ గా ఉంటాయి. సో అందుకే మీ ఫేస్ షేప్ ని స్క్వేర్ ఫేస్ షేప్ అంటారు, అంటే స్క్వేర్ ఆకారంలో ఉంటుంది. సో మీ జా లైన్స్ అనేవి కొంచెం షార్ప్ గా ఉంటాయి కాబట్టి ఫోర్ హెడ్ మీద అండ్ జా లైన్స్ షార్ప్ గా ఉంటాయి కాబట్టి మీ సైడ్ హెయిర్ ని కూడా మీరు షార్ప్ గా మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే మీ ఫేస్ మీద మంచి హెయిర్ స్టైల్ అనేది సూట్ అవుతుంది. సో దానికోసం ఏంటంటే మీరు సైడ్స్ అనేవి మంచిగా ఫేడ్ చేసుకోవచ్చు, మీరు కావాలనుకుంటే స్కిన్ ని ఫేడ్ చేసుకోవచ్చు, అంటే మీరు స్కిన్ కనిపించేలా మీరు ఫేడ్ చేసుకోవచ్చు, మొత్తం సైడ్ అంతా ఫేడ్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మీరు వాల్యూమ్ అనేది పెంచుకోవచ్చు. సో చాలా మంది మీరు మోడల్స్ కనుక చూసినట్లయితే ఎక్కువగా డైమండ్ ఫేస్ షేప్ లేదా స్క్వేర్ ఫేస్ షేప్ ఎక్కువగా ఉంటుంది, అందుకే వాళ్ళ హెయిర్ స్టైల్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. సో వాళ్ళలాగా మీరు హెయిర్ స్టైల్స్ అనేవి మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు అప్పర్ హెయిర్ ని కొంచెం ఎక్కువగా పెంచుకోండి, అంటే వాల్యూమ్ వచ్చేలా పెంచుకోండి అండ్ అదే విధంగా సైడ్స్ మీరు ఫేడ్ చేసుకోండి. మీ పైన ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ అదే విధంగా ఒకవేళ మీ ఫేస్ షేప్ స్క్వేర్ గా ఉందంటే మీరు ఎక్కువ హెయిర్ అనేది మెయింటైన్ చేయకండి, అంటే చెవుల వరకు వచ్చేలాగా హెయిర్ ని మెయింటైన్ చేయకండి, అది అంత అట్రాక్టివ్ గా కనిపించదు. సో మీరు సైడ్ ఫేడ్ హెయిర్ స్టైల్ లేదా అండర్ కట్ హెయిర్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, మీ పైన చాలా అట్రాక్టివ్ గా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ అదే విధంగా మీరు లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటే లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే షార్ట్ హెయిర్ మెయింటైన్ చేయాలంటే షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు స్పైక్స్ మాత్రం అసలు తీయకండి, చాలా చిరాగ్గా ఉంటుంది. సో ఒకవేళ మీ ఫేస్ షేప్ కనుక స్క్వేర్ ఉందంటే మీరు అండర్ కట్ లేదా ఫేడింగ్ అనేది చేసుకోవచ్చు, లేదా షార్ట్ హెయిర్ ని మెయింటైన్ చేసుకోవచ్చు,
చేసుకోవచ్చు. సో ఈ హెయిర్ స్టైల్స్ కూడా మీ ఫేస్ షేప్ మీద చాలా మంచిగా సూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫేస్ షేప్ డైమండ్ ఫేస్ షేప్. సో డైమండ్ ఫేస్ షేప్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో డైమండ్ ఫేస్ షేప్ కనుక ఉందంటే వాళ్ళు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. సో ఎక్కువగా స్కిన్నీగా ఉన్న వాళ్ళకి అంటే కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకి ఫేస్ షేప్ ఎక్కువగా డైమండ్ ఫేస్ షేప్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు రితిక్ రోషన్ కనుక చూసినట్లయితే అతని ఫేస్ షేప్ కూడా చాలా మంచిగా డైమండ్ ఫేస్ షేప్ ఉంటుంది. అండ్ చాలా మందిని మీరు మీ ఫ్రెండ్స్ కూడా చూసే ఉంటారు, వాళ్ళ చిక్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఏదైతే గడ్డం ఉంటుందో ఆ ఏరియా అనేది కొంచెం షార్ప్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ షార్ప్ గా ఉంటుంది అండ్ అదే విధంగా ఇక్కడ షార్ప్ గా ఉంటుంది. సో ఇలా కనుక మీకు ఉందంటే మీరు బియర్డ్ ని ఫుల్ బియర్డ్ పెంచుకోవచ్చు. అండ్ అదే విధంగా సైడ్ కనుక మీరు ఫేడ్ చేసుకున్నారంటే సూపర్ అట్రాక్టివ్ గా కనిపిస్తారు. మీ అంత అందంగా ఎవరో కనిపించరు. సో మీరు ఈ విధంగా హెయిర్ స్టైల్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సైడ్ ని మీరు షార్ప్ చేసుకోవాలి. సో మీ ఎడ్జెస్ షార్ప్ గా ఉన్నాయి కాబట్టి మీరు సైడ్ ని కూడా షార్ప్ చేసుకోవచ్చు. మీరు అండర్ కట్ చేయించుకోవచ్చు. సో ఎక్కువ హెయిర్ ని మీరు మెయింటైన్ చేయకండి, ఎందుకంటే మీ ఎడ్జెస్ అనేవి షార్ప్ గా ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఇక్కడ కూడా ఎక్కువ హెయిర్ మెయింటైన్ చేస్తారంటే అసలు బాగా కనిపించదు. సో మీరేం చేయాలంటే మీ సైడ్స్ ని ఎప్పుడు కూడా ఫేడింగ్ గా ఉంచుకోవాలి. ఫేడ్ గా ఉంచుకున్నారంటే మీ హెయిర్ స్టైల్ అనేది చాలా సూట్ అవుతుంది. అండ్ అదే విధంగా మీరు షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు. షార్ట్ హెయిర్ మెయింటైన్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఏంటంటే సైడ్స్ అనేవి కొంచెం ఫేడ్ గా చేసుకోవాలి. అండ్ పైన మీ హెయిర్ కొంచెం షార్ట్ గా పెంచుకోవచ్చు. లేదనుకుంటే మీరు అప్పర్ హెయిర్ ని కొంచెం ఎక్కువగా వాల్యూమ్ గా పెంచుకోవచ్చు. అప్పుడు మీకు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో మీరు ఒక హెయిర్ వ్యాక్స్ యూస్ చేసుకుని మీ హెయిర్ ని మంచిగా వాల్యూమ్ తెచ్చుకున్నారంటే మీ ఫేస్ మీద ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా మంచిగా సూట్ అవుతుంది. సో ఒకవేళ మీ ఫేస్ షేప్ డైమండ్ ఫేస్ షేప్ అయితే మీరు సైడ్ ఫేడ్ కట్ చేయించుకోండి, అండర్ కట్ చేయించుకోండి. మీ పైన చాలా అట్రాక్టివ్ గా అండ్ మీరు చాలా అందంగా కనిపిస్తారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఫేస్ షేప్ బట్టి మీరు ఒక హెయిర్ స్టైల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోకి ఒక లైక్ నేను 500 లైక్స్ కొంచెం టార్గెట్ పెడతాను, ఎందుకంటే లైక్స్ వచ్చినాయి అంటే అప్పుడే మన వీడియో అనేది కొంచెం రీచ్ లోకి వెళ్తుంది. గూగుల్ సపోర్ట్ చేస్తుంది ఎక్కువ మందికి పంపించడానికి. సో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కాల్ అది కూడా చెప్పండి, వీడియో చేస్తాను. సో రేపు మళ్ళీ మిమ్మల్ని ఇంకో కొత్త టాపిక్ తో కలుస్తాను. అప్పటి వరకు స్టైలిష్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి.